మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో డయేరియా విజృంభించడంతో తీవ్ర వాంతులు విరోచనాలతో బాధితులు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. గత వారం రోజులుగా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వాంతులు విరోచనాలతో చేరిన రోగుల సంఖ్య ఇప్పటి వరకు 50 మందికి పైగానే ఉందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. త్రాగునీరు కలుషితమవడం కారణంగానే అనారోగ్యం పాలయ్యామని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెన్నూరు జిల్లా వైద్య అధికారులు వెంటనే స్పందించి డయేరియా తీవ్రతరం కాకుండా తగు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలం లోపల ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు 41 కేసులు రిపోర్ట్ అయినాయండి డయేరియా కేసులు. దీని లోపల చెన్నూరు టౌన్ లోపల 31 కేసులు రిపోర్ట్ అయినాయి. మిగతా 10 కేసులు మిగతా కొట్టపల్లి వేమపల్లి మండలం నుంచి రిపోర్ట్ అయినాయి. ఈ 31 కేసులో కూడా ఎక్కువగా జెండవాడ పట్టిగూడెం నుంచి ఎక్కువగా రిపోర్ట్ అయినట్టు తెలుసు. నిన్న కూడా మన మున్సిపల్ కమిషనర్ సార్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సార్ కూడా ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళు ఏదైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా విజిట్ చేశారు. విజిట్ చేసేసి వాళ్ళని కూడా అడిగారు, ఏ వాటర్ తాగుతున్నారో ఏం కథ అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళు కూడా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతుకమ్మ వాగు వాటరు ఏదైతే ఉందో అవి తాగుతున్నారని చెప్పారు. సో ఎవరైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఆ వాటర్ ఏదైతే తాగిన వాళ్ళు ఎక్కువగా ఆ వాటర్ తాగడం వల్లనే అయిందని చెప్పేసి నిర్ధారణకు వచ్చింది జరిగింది. ఎవరు కూడా పేషెంట్ బాగా సీరియస్ ఏం కాలేదు. అందరికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. చెన్నూరు పట్టణంలో త్రాగే నీరు కష్టమైనందున దాదాపు వందలాది మంది రోగం పాలవుతున్నారు. చాలామందికి డిహైడ్రేషన్ వలన మరి ఈ కలుషిత నీటి వలన చాలామందికి ఈ పాలు రోగం మొత్తం లూజ్ మోషన్స్ అవుతున్నాయి. దాదాపు 4 రోజులు అయితే హాస్పిటల్ చేయలేము మేము భార్యాభర్తలు ఇద్దరం. మరి ఇక్కడ దాదాపు ఇక్కడ పరిశుభ్రత మరి హాస్పిటల్ పంచుకున్నప్పటికీ పరిశుభ్రత చూపించింది. తర్వాత వందలాది మంది పేషెంట్తో కలకలాడుతుంది. దాదాపు 4 రోజుల నుంచి చెన్నూరు పట్టణంలో కూడా మొత్తం బురద నీళ్ళు బతుకమ్మ వాగు నుంచి ఈ హెడ్ ట్యాంకు నీటి సరఫరా ఇక్కడ నుంచి లోకల్గా సరఫరా కావడం మొత్తం ముద్దు సరఫరా కావడంతో మున్సిపాలిటీ వాళ్ళు ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదు. తర్వాత ఎలాంటి బ్లీచింగ్ పౌడర్ కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ ఎవరు పట్టించుకొని నాటు లేదు. కాబట్టి ప్రభుత్వం జిల్లా కలెక్టర్తోనే మరి డిహెచ్ఎంఓ గారు కూడా వెంటనే స్పందించి ఈ పరిస్థితి గురించి అవగాహన చేసుకొని ఈ బారులు ఈ కలుషితమైన నీరుతోట లేకపోతే వాతావరణ కాలుష్యంతో అనే దాని గురించి సమగ్రంగా దర్యాప్తు జరిపించి ప్రజలు మరి పెద్ద సంఖ్యలో ఈ రోగాల బారిన పడకుండా శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి వెంటనే స్పందించి ఇక్కడ పరిస్థితులు అవగాహన చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తాను.